ఆ అమ్మాయి చిక్కుల్లో బంధంలో ఉండి గడిపిన 2000వ రోజు ఎన్నో సంవత్సరాల భయంతో నియంత్రణలో జీవించిన తర్వాత ఆమె పోరాడే ఆశ వదిలేసింది. కానీ ఒకరోజు ఆమెను ఇన్ని సంవత్సరాలు బంధించి ఉంచిన ఆ మనిషి అకస్మాత్తుగా తన తీరు మార్చాడు. ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళొచ్చు, 2 గంటలు మాత్రమే అని అన్నాడు. వణుకుతున్న చేతులతో టోనీ తలుపు తెరిచి ఎన్నేళ్ల తర్వాత మొదటిసారి బయట అడుగుపెట్టింది. కానీ ఆమె సహాయం కోసం ఆరవలేదు. నేరుగా షాపింగ్కి వెళ్ళింది. కొత్త దుస్తులు కొనుక్కుని సమయానికి సరిగ్గా తిరిగి వచ్చింది. ఆమె ఇలా విధేయంగా ప్రవర్తించడంతో ఆ మనిషికి ఆమెపై నమ్మకం పెరిగింది. ఇప్పుడు ప్రతివారం ఆమెకు ఒకసారి బయటికి వెళ్లే అనుమతి వచ్చింది. టోనీ నవ్వింది. ఎందుకంటే ఇది ఆమె కోరుకున్నదే. ప్రతి ఆదివారం ఎప్పుడో ఒకరోజు శాశ్వతంగా తప్పించుకోవడానికి కొద్ది కొద్దిగా డబ్బు దాచేది. కానీ అదృష్టం వేరేలా తిప్పింది. ఒక ఉదయం ఆ మనిషి అకస్మాత్తుగా ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. అతని ఆరోగ్యం చాలా చెడిపోయింది. మరియు నువ్వు నా నిశ్చితార్థరాలుగా నటించాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. టోనీ అవును అంది. అతని తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కుమారుడి ప్రేయసిలా కనిపించే స్వచ్ఛమైన నిశ్శబ్దంగా ఉండే అమ్మాయిని చూశారు. మొదటిసారి టోనీకి పై అంతస్తులో స్వేచ్ఛగా ఉండే అవకాశం వచ్చింది. ఆమె మౌనంగా ప్రేమగా ప్రవర్తిస్తూ లోపల మాత్రం ఒక ప్లాను సిద్ధం చేసుకుంటోంది. ఒకరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు దుకాణదారుడికి నిదానంగా నా పేరు క్యాష్, నేను మిస్సింగ్ పర్సన్ డేటాబేస్లో ఉంటాను అని చెప్పింది. దుకాణదారుడు గమనించకుండా చెక్ చేసి నిజం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఆమె 10 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన అదే అమ్మాయి. రాత్రే పోలీసులు తలుపులు పగులబట్టి లోపలికి దూసుకెళ్లి ఆ మనిషిని అరెస్టు చేశారు. ఇప్పుడు టోనీ భయం శాశ్వతంగా ముగిసింది. ఆమె ఆ బంధం నుంచి బయటపడి నేరుగా కారులో వెళ్లిపోయింది.